జిల్లాలో మొత్తం 137 6A రిపోర్ట్స్ ఆఫీస్కి రావడం జరిగింది. దాంట్లో వచ్చేసి ఇల్లీగల్ డైవర్షన్స్ వచ్చేసి మొత్తం ఒక 50 కేసులు, రేషన్ షాప్ సంబంధించి ఒక 23 కేసులు, ఎల్పిజి సంబంధించిన 2 కేసులు, అన్క్లెయిమ్డ్ సంబంధించింది 3 కేసులు మొత్తం రావడం జరిగినాయి. దానికి సంబంధించింది ఈ కేసెస్లో మొత్తం 2200 క్వింటాల్స్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి మా MLS పాయింట్లో దాన్ని సేఫ్ కస్టడీగా పెట్టడం జరిగింది. ఈ 137 కేసులకు సంబంధించింది కొన్ని కేసులు ట్రయల్ క్లోజ్ అయినాయండి. ఇంకా కొన్ని కేసులు ఇంకా ట్రయల్ 6A కోర్టులో, అడిషనల్ కలెక్టర్ గారి కోర్టులో ట్రయల్లో ఉన్నాయి. ఆ ట్రయల్ అయిన తర్వాత ఇవన్నీ స్టాక్స్ అన్నీ పబ్లిక్ ఆప్షన్ ద్వారా ఏదైతే 2200 క్వింటాల్స్ వచ్చినాయో పబ్లిక్ ఆప్షన్ ద్వారా దీన్ని వేలం వేయడం జరుగుతుంది. ఇంకోటి PDS అంటే రీసెంట్గా అయితే ఒక గోదాంలో ఒక 270 క్వింటల్స్ వరకు PDS రైస్ని మా DTs కేసు చేయడం జరిగింది. మళ్ళీ అదే గోదాంలో ఒక 170 క్వింటల్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాను. అది ఇంకా ఫర్దర్గా ఎలాంటి PDS దందాలకు ఇట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినంగా ఉంటుంది. ఈ PDS దందాలో ఒకవేళ రైస్ మిల్లర్స్ ఇన్వాల్వ్ అయ్యి రైస్ మిల్లర్స్ కూడా ఏది ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఆ రైస్ మిల్స్కి మీద కేసు చేయబడుతుంది. ఆ రైస్ మిల్స్ కూడా క్లోజ్ చేయబడుతుంది. రేషన్ డీలర్లు కనుక ఇన్వాల్వ్ అయ్యి PDS దందాలు ఉన్నా కూడా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ రేషన్ షాప్ను కూడా క్లోజ్ చేయబడుతుంది. భవిష్యత్తులో వాళ్ళకి రేషన్ షాప్ కూడా రాకుండా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. క్రిమినల్ కేసులు పెడితే వాళ్ళ రేషన్ షాపులు కూడా ఉన్నాయి. కాబట్టి PDS దందా చేసే వాళ్ళకి ఒకటి, PDS దందాని ఎవరు చేసినా, ఎలాంటి వ్యక్తులు చేసినా, ఎలాంటి వారైనా సరే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము. అవసరం అనుకుంటే హ్యాబిచువల్ కనుక ఉంటే వాళ్ళ మీద PD యాక్ట్ కేసు కూడా పెడతాము. For more videos like this, subscribe Big TV channel.